కొడితే లేస్తాం, ఎంత గట్టిగా దాడికి దిగితే అంతే బలంగా దూసుకొస్తాం. కేసులు కొత్తేం కాదు, అవి తమ ఉన్నతికి బాటలు వేస్తాయన్నారు అదానీ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ. జైపూర్లో నిర్వహించిన 51వ జెమ్ అండ్ జ్యువెలరీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో అదానీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలపై అమెరికాలో కేసులు నమోదైన సందర్భంగా ఆ సంస్థ అధిపతి గౌతమ్ అదానీ స్పందించారు. ప్రతి దాడి తమని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇలాంటి కేసులు ఎదుర్కోవడం అదానీ సంస్థలకు కొత్త కాదన్నారు అదానీ. సంస్థకి ఎదురైన ప్రతి అవరోధం అభివృద్ధికి సోపానంగా మారుతుందన్నారు. అదానీ సంస్థలపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎఫ్సిపిఏ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టుగాని, న్యాయాన్ని అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్టుగాని రుజువు కాలేదని గుర్తు చేశారు. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత్లో పెద్ద ఎత్తున లంచాలిచ్చారని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలపై ఇటీవల అమెరికాలో కేసు నమోదైంది. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు ఆఫర్ చేసినట్టు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించుకునేందుకు కంపెనీ ప్రయత్నించినట్టు వెల్లడించారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.